హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు సాయంకాలం ఎగ్ బజ్జీ చేస్తున్నాము. ఎగ్ బజ్జీ కావాల్సినవన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 7 గుడ్లు ఉడకపెట్టేసాము. ఇప్పుడు వాటిని చల్లారిన తర్వాత మరి ఆ పెక్కలు తీసేయాలి. అలాగే శనగపిండిలో కొంచెం జీలకర్ర, కొంచెం వాము కలిపి 2 మిక్స్ చేసి దంచేసన్నమాట. కొద్దిగా సాల్ట్, కొంచెం సాల్ట్, పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం, కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా కారం, కొంచెం కారం అన్నమాట వేసి ఇప్పుడు వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేద్దాము. ఇది మనం బజ్జీలు వేసుకుంటాం కదండి, ఆ బజ్జీ టైప్లో కలుపుకోవాలన్నమాట. చక్కగా ఉండలు లేకుండా నీట్గా చక్కగా మనం కలుపుకోవాలి. ఎంతమందికి ఎగ్ బజ్జీ అంటే ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఫుడ్స్ ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా జోరుగా ఇలా చక్కగా ఇలా కలుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా చక్కగా. కొంచెము తినే సోడా వేయాలి. కొంచెము తినే సోడా వేయాలన్నమాట. కొంచెం చూడండి, కొంచెం బేకింగ్ సోడా. ఎందుకంటే పొంగాలి కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చాలు. కొద్దిగా కొంచెం బేకింగ్ సోడా వేసి కాసేపు కలిపేసి అలాగా ఉంచేసేయాలి. ఈలోపు ఆ గుడ్లు మనం పెంకు తీసుకొని చూడండి ఇలా జోరుగా ఆప్షన్ ఉందండి. మళ్ళీ మీరు పెంకు తీసి అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి కంటిన్యూ అయిపోతుంది. నేను ఫస్ట్ అదేంటి ఆ ఎగ్స్లో ఎగ్ బజ్జీ వేసిన తర్వాత మనము గార్నిష్ టైప్లో అవి ప్రిపేర్ చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు కోసాను, కొత్తిమీర, అదేంటి ఉప్పు కారం వేసాను, వేసి ఒక నిమ్మకాయ పిండేసాను. ఎగ్ బజ్జీ చేసిన తర్వాత దాని మధ్యలో మనం పెట్టి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. గుడ్లు చక్కగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. వీటిని నేను పప్పు తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ నేను తీసేసాను, తొక్కు తీసేసి ఇప్పుడు చక్కగా ఏం చేస్తున్నానంటే ఇలా 2 భాగాలు చేస్తున్నాను అన్నమాట. ఇలా 2 భాగాలుగా, కావాలంటే 3 కూడా చేసుకోవచ్చు, 3 కూడా చేయొచ్చు, 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని మనం నూనెలో ఆ యొక్క శనగపిండిలో ముంచి వేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగానే పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగానే పెట్టుకున్నాం. అదేంటి స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం.
సరిపడా ఆయిల్. రాదు ఇది రాదు. ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా వాడండి వీలైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మనం ఇప్పుడు ఎగ్ బజ్జీ వేసేద్దాం. ఎగ్ని ఇలా ఉంచుకొని ఇలా తీసుకొని ఇలా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవడమే. ఇంకా అన్నీ ఇలా వేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలకి చక్కగా స్నాక్స్గా బాగా పనికొస్తుంది అనమాట. చక్కగా ఇలా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా నేను ఈ బజ్జీ పిండిలో జీలకర్ర, వాము రెండు కలిపి దంచేసి వేశాను. ఎందుకు అనంటే ఇది శనగపిండి కాబట్టి అడ్జస్ట్ చేయకుండా ఉంటుందని రెండు కలిపి వేశాను. చక్కగా అరుగుదల ఉంటుంది కాబట్టి, తినేది పిల్లలు కాబట్టి పిల్లలకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉండటం కొరకు మనము జీలకర్ర మంచిదే, వాము కూడా మంచిది అనమాట. చక్కగా ఏగుతున్నాయి అనమాట. ఇంకా ఎగ్స్ వేయంగా ఇంకా మిగిలిన పిండిలో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసేసి కొంచెం కొత్తిమీర వేసి పకోడీ టైప్లో వేద్దామని చెప్పేసి కలిపేశాను. అంటే కలిపిన పిండి కొంచెం ఉంది, మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లాగా ఉల్లిపాయ కోసేసి పకోడీలాగా వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను మరలా గార్నిష్ చేశాక ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పకోడీ వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ మాత్రమే కోసి వేసాను. చూడండి టేస్టీగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక కప్పు కాఫీ తాగితే, కాఫీ కానీ లేదా టీ కానీ తాగితే అబ్బా అంతకన్నా ప్రశాంతత. మనసు రిలాక్స్ అవుతాను. ఎటువంటి టెన్షన్స్ లేకుండా చక్కగా హ్యాపీగా రిలాక్స్డ్లో ఉంటుంది. అంతేగాని ఇది తింటేనే ప్రశాంతత వస్తుందని నేను చెప్పట్లేదు. మైండ్ కొంచెం రిలాక్స్ మూడ్లోకి వెళ్తుందని చెప్తున్నాను. చూడండి చక్కగా వేగుతుంది. ఎంతమందికి ఈ బజ్జీలన్నా పకోడీ అన్నీ ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. మనం కూడా పెద్దవాళ్ళం కూడా సాయంకాలం సమయంలో 4 గంటలకి చక్కగా ఇష్టంగా తింటాము. సాయంకాలం పూట ఇష్టంగా తింటాం. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. పులిహారాన్ని పచ్చిమిర్చి బజ్జీ చేసుకోండి, ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అది కూడా పెడతాను ఒకసారి వీడియో. నేనైతే నాకు చాలా ఇష్టం అన్నమాట పులిహార.
పచ్చిమిర్చి బజ్జీ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ట్రై చేయండి ఒకసారి. ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టాలి. నన్ను చూపికు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టాలి. నన్ను చూపికు.